నమస్తే, వెల్కమ్ టు ఐటీ ట్రెండ్స్. సో మీ ప్రశ్నలకి మా సమాధానాలు ఇచ్చేటువంటి ఈ ఐటీ ట్రెండ్స్ కార్యక్రమానికి స్వాగతం. నేను సునీల్. ఎప్పట్లాగానే మీకున్నటువంటి ప్రశ్నలకి సమాధానాలు, సందేహాలను నివృత్తి చేసే ఐటీ ట్రెండ్స్లో ఈరోజు మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చే గెస్ట్ ఎవరో కాదు, మనతో పాటు ఉన్నారు సీనియర్ బిజినెస్ కన్సల్టెంట్ ప్రతాప్ మల్లాది గారు. వెల్కమ్ సార్, వీ హార్ట్లీ వెల్కమ్ యూ. సార్, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఐటీ ట్రెండ్స్, ఐటీ మార్కెట్ ఇన్ ఇండియా అంటే ఏం చెప్తారు? ఆ క్వశ్చన్కి ఆన్సర్ ముందు ప్రేక్షకులందరికీ ఒక వినతి. సో మీరు మీ క్వశ్చన్స్ని కనుక మాతో పంచుకుని మీకు సమాధానాలు తెలియాలి అని అనుకుంటే కనుక ఎయిదర్ ఇన్ యూట్యూబ్ టాప్ చాట్లో మీరు మెసేజ్ చేయొచ్చు, లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుంది. అందులో మీరు మెసేజ్ చేస్తే డైరెక్ట్గా నేను చూసి సార్ ద్వారా మీకు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఆర్ ఎల్స్ ఇన్ మెయిల్లో కూడా మీరు మాకు మెయిల్ ద్వారా కూడా మీ మెసేజ్ని మాకు అందించవచ్చు. అండ్ ఇంకొకటి కూడా, ఫోన్ నెంబర్స్ మీకు ఆల్రెడీ తెలిసిందే, సో ఫోన్ కాల్స్ ద్వారా కూడా మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. సో ప్లీజ్, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఐటీ మార్కెట్? సో considering present conditions, pre-pandemic and post-pandemic, technology ఏంటంటే it's changing the technology is changing rigorously very much. Okay. Yeah. So ఇప్పుడు considering ఏంటంటే గ్లోబల్ సాఫ్ట్వేర్ మార్కెట్ చూసుకుంటే బేసికలీ, so from last year basically it's from around say $1,140 billion నుంచి somewhere around $1,300 billion వరకు, అంటే at CAGR of 14.6% growth ఉందన్నమాట. సో it's going positive on positive level. So considering Indian market చూసుకుంటే కనుక for the year 2022 there is almost companies are expecting to spend around $105 billion for this year. So దీని గ్రోత్ ఏంటంటే 5.5% అనమాట గ్రోత్ కంపేర్డ్ టు ద లాస్ట్ స్పెండింగ్స్. సో చూసుకుంటుంటే మీకు అర్థమైంది కదా, బేసికల్లీ ద గ్రోత్ ఇస్ దేర్, నో డౌట్ ఇన్ దట్. బట్ ఏంటంటే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్స్ విల్ ప్లే అని ఇంటిగ్రల్ రోల్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు డ్యూరింగ్ దిస్ పాండమిక్ ఏమైందంటే బేసికల్లీ కంపెనీస్ ఇప్పుడు కొంతమంది లైక్ దే ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్, యూ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్, యూ ఆర్ వర్కింగ్ అక్రాస్ ద గ్లోబ్ బేసికల్లీ యాజ్ పర్ దేర్ కన్వీనియన్స్, టు బి ఫ్రాంక్. సో దీనివల్ల ఏమైంది తెలుసా, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మీద స్పెండ్ ఎక్కువ పెరిగింది. ఐ మీన్ టు సే కంపెనీస్ ఆర్ మోర్ ఇన్వెస్టింగ్ ఆన్ కొలాబరేషన్ టూల్స్. So 57% they are trying to invest more on collaboration tools, and around some 47% they are trying to invest on some across like web conferencing tools like productivity tools across the department, sales ganivandi. So you got it, right? Digitalization is a key role, integral part అయిపోయింది సార్. But when you are talking about the exports or the software products exports, yes, there is a growth rate of 14.6% expected sir. So that is actually a positive shift. ఓకే. సో వాట్ అబౌట్ ఇప్పుడున్న ఈ ప్రజెంట్ ఐటీ మార్కెట్లో ఇండియాలో ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏ కోర్సెస్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటారు? ఎస్ సార్. సో ఇందాక చెప్పాను కదండి, బేసికల్లీ ఇప్పుడు అంటే షిఫ్ట్ అంతా ఆల్మోస్ట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మీద ఎక్కువ షిఫ్ట్ ఉంది. సో కన్సిడరింగ్ దిస్ షిఫ్ట్ బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు ఐటీ అనేది ఏంటంటే ఈజ్ ఎ డైనమిక్ మార్కెట్ బేసికల్లీ. ఓకే, ఇప్పుడు ఇదే క్వశ్చన్ నెక్స్ట్ ఇయర్ అయితే డెఫినెట్లీ దెర్ విల్ ఫ్యూ మోర్ థింగ్స్ కమింగ్ ఇన్ సైడ్. ఓకే. సో యాజ్ ఫర్ టుడేస్ బేసికల్లీ కన్సిడరింగ్ ఫర్ నెక్స్ట్ 5 years, next 5 to 10 years బేసికల్లీ ఏంటంటే if you plan your career across like artificial intelligence and machine learning, robotic process automation కానివ్వండి, క్లౌడ్ కంప్యూటింగ్ కానివ్వండి, ఎడ్జ్ కంప్యూటింగ్ కానివ్వండి, AR and VR, augmented reality and virtual reality, DevOps basically, and digital marketing, these are always a kind of a demanding technologies anamata, which every organization one or the other they must require these technologies basically. So ఎవరైనా those want to enter into the IT market, definitely if they are they can either freshers, if they can just get into some learning and get into this kind of technology, that is okay. Somebody who are already experienced on that, they can shift by getting such some similar courses on that, and they can add value to their resume. That's it. ఓకే సార్, మనకి ఒక ఫోన్ కాల్ రెడీగా ఉంది. సాయి కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. సాయి గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, ప్రతాప్ గారు ఉన్నారు, మీరు మాట్లాడొచ్చు, మీ క్వశ్చన్ అడగొచ్చు. ప్రతాప్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి సాయి గారు. సార్, ఇది నేను మెకానికల్ చేశానండి 2019 పాస్ అవుట్. ఓకే. సో ఐటీలోకి రావాలంటే కోర్స్ నేర్చుకోవాలి. ఓకే అండి. సో 2019 చేశారు, కానీ ఇప్పుడు ఈ 3 years మీరు ఏం చేశారనేది మెన్షన్ చేయలేదు బేసికల్లీ. బ్యాంక్ జాబ్స్ ఉన్న గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుందండి. ఓకే సార్. సో సార్ ఇప్పుడు ఏంటంటే బేసికల్లీ యాజ్ ఎ మెకానికల్ ఇంజనీర్, డెఫినెట్లీ ఇఫ్ యూ వాంట్ టు కమ్ ఇన్ టు ఐటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫండమెంటల్స్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్.
సో ఫండమెంటల్స్ ఐ మీన్ టు సే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇప్పుడు సి జావా ఉన్నాయి బేసికల్లీ, సో సి జావా ఉన్నాయి, పైథాన్. సో ఐ వుడ్ రికమెండ్ పైథాన్. పైథాన్ ఇస్ బేసికలీ జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ వైడ్లీ యాక్సెప్టెడ్ అక్రాస్ ద ఇండస్ట్రీస్. సో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానివ్వండి. దెన్ యూ కమ్ టు డేటాబేస్. బేసికలీ యూ హ్యావ్ MySQL సర్వర్, MySQL, మల్టిపుల్ డేటాబేసెస్ ఉన్నాయి. అలాగే NoSQL డేటాబేసెస్ లైక్ Cassandra, MongoDB కూడా ఉన్నాయి బేసికల్లీ. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, one database, then you should know the OOPS concepts, object oriented programming అని చెప్పి OOPS concepts ఉంటాయి అన్నమాట బేసికల్లీ. You should also know them basically. So if you are very much fundamentally ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానివ్వండి, దెన్ ద డేటాబేస్, దెన్ విత్ ద OOPS కాన్సెప్ట్స్, know how on that and a typical mini projects on that definitely will help you to get into the IT sir. So but ఈ బేసిక్స్ దగ్గర కంప్లీట్గా స్ట్రాంగ్ ఉండాలి సార్. జనరల్గా సాయి గారు ఇంకేమన్నా క్వశ్చన్ ఉందా? లేదండి. యా, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. All the best, Sai garu. యా, యూ గాట్ యువర్ ఆన్సర్. జనరల్గా ఇలానే బ్యాంకింగ్ సెక్టార్లో చేసేవాళ్ళు, నాన్ ఐటీ సెక్టార్ క్యాండిడేట్స్, బీకామ్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, ఆర్ట్స్ సెక్షన్లో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, వాళ్ళందరికీ ఈ ఐటీ ఎలా ఉండబోతోంది, ఐటీ సెక్టార్లో వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? సార్ ఇప్పుడు ఏంటంటే బేసికల్లీ మీరు ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్కి దానికి బేసికల్లీ ప్రిపేర్ అవుతుంటారు ఫర్ ఎగ్జాంపుల్. సో అక్కడ ఏంటంటే సార్ మీకు వాళ్ళ ఎగ్జామినేషన్ దానికి ప్రిపేర్ అయ్యేప్పుడు యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇవన్నీ బేసికల్ దే నీడ్ టు గో ఆన్ త్రూ దట్ ఇంగ్లీష్ ఎస్సేస్ కంపారిజన్, ఆల్ దిస్ విల్ బి ఎ పార్ట్ ఆఫ్ ఏదైనా సరే బేసికలీ వెన్ ఆర్గనైజేషన్స్ వెన్ దే డూ సమ్ షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు ఇనిషియల్ లెవెల్లో క్యాండిడేట్ చేసేటప్పుడు ఇది వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ దే ఆర్ typically from non-IT background, డెఫినెట్లీ ఇందాక నేను చెప్పాను చూసారా, ఫండమెంటల్ లెవెల్, బేస్ లెవెల్ కాన్సెప్ట్స్ కంప్లీట్గా క్లారిటీ ఉండాలి. ఇఫ్ దే ఆర్ నాట్ వెరీ మచ్ క్లియర్ ఆన్ ద బేస్ లెవెల్ కాన్సెప్ట్, దెన్ డెఫినెట్లీ ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ దెమ్, నో డౌట్ ఇన్ దట్. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అట్లీస్ట్ దే కెన్ గో విత్ పైథాన్. సి జావా కంటే పైథాన్కి వెళ్ళొచ్చు. డేటాబేసెస్, ఒక డేటాబేస్ దే కెన్ లెర్న్ ద డేటాబేస్. దెన్ OOPS కాన్సెప్ట్స్, ఇవి బేసిక్ అనమాట. బేసికలీ ఎనీ కైండ్ ఆఫ్ ఐటీ ఎన్విరాన్మెంట్ యూ విల్ సీ దీస్ లాంగ్వేజెస్ అండ్ దీస్ డేటాబేసెస్ ఆర్ బీన్ యూజ్డ్. ఓకే, సో వీటి మీద కాస్త పట్టు సాధించి then they can do some certifications in and around to show the employees that they are very much expertise on these areas. So ఇలా చూపించి ఒక చిన్న మినీ ప్రాజెక్ట్స్ దీని మీద కనుక చేయగలిగి షోకేస్ చేసుకోగలిగితే డెఫినెట్లీ దే కెన్ గెట్ ఇన్ టు ద పిక్చర్ సార్. ఈ మారుతున్న పరిణామాలకి అనుగుణంగా టెక్నాలజీ హ్యాస్ బీన్ కంప్లీట్లీ చేంజింగ్ డే బై డే. సో ఖచ్చితంగా ఎవ్రీ సీనియర్ పర్సన్ ఆర్ జూనియర్ పర్సన్ డే బై డే అప్డేట్ అవ్వాల్సిన పరిస్థితి. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఆల్రెడీ సెటిల్డ్ ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో 10 years ఎక్స్పీరియన్స్డ్ మినిమం టు మినిమం, సో అలాంటి వాళ్ళు ఇంకా మనుగడ సాగించాలి ఐటీ రంగంలో అని అనుకుంటే ఎటువంటి ఈ పోటీ ప్రపంచంలో ఎటువంటి అప్డేషన్ వాళ్ళకి అవసరం అంటారు? ఓకే సార్, సో ఇప్పుడు ఏంటి మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇఫ్ సంబడి టిపికల్లీ హూ ఈస్ హ్యావింగ్ 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్, బేసికల్లీ they are called as IT obesity అనమాట. దాన్ని యాక్చువల్ టర్మ్ ఉంటుంది కూడా, IT obesity అంటే ఆల్మోస్ట్ దే హ్యావ్ 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఏంటంటే వాళ్ళు 10 years నుంచి ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు. వన్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఈజ్ డొమైన్ ఎక్స్పర్టైజ్. సో దే విల్ హ్యావ్ ఎ వెరీ, ఇఫ్ దే ఆర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ ఫ్రమ్ బ్యాంకింగ్ డొమైన్ అనుకోండి, వాళ్ళ కంపెనీ బేసికలీ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అనుకోండి, ఇట్స్ గుడ్ దట్ దే హ్యావ్ దట్ డొమైన్ నాలెడ్జ్, నో డౌట్ ఇన్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో టిపికల్లీ ఎవరైనా ఇప్పుడు డేటాబేస్ మీద వర్క్ చేస్తున్నారు ఇన్ బ్యాంకింగ్ డొమైన్ అనుకోండి, definitely they have very good exposure on database, they are working for the banking domain, they have the domain knowledge. దానికి నెక్స్ట్ షిఫ్ట్ ఏముంటుంది, బిగ్ డేటా టెక్నాలజీస్. దే కెన్ జస్ట్ గెట్ ఇన్ టు, ఇప్పుడు మారుతున్న పరిజ్ఞానం అంటే బిగ్ డేటా టెక్నాలజీస్ వాళ్ళ కెరీర్ వాళ్ళకి చూస్ చేసుకోవచ్చు. సో అర్థమైంది మీకు, అక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. సో ఇలానే డిజిటల్ మార్కెటింగ్ తీసుకోండి. అంటే డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఇంటిగ్రల్ ఫంక్షన్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్. సో డిజిటల్ మార్కెటింగ్ ఇస్ ఏ మస్ట్ ఆల్సో ఫర్ ఎనీ ఆర్గనైజేషన్. దానికి నెక్స్ట్ లెవెల్ ఆల్రెడీ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఫేస్ లో ఉన్నారు, వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ పోవాలంటే ఇప్పుడు మార్క్ టెక్ అని ఉంది, మార్కెటింగ్ టెక్నాలజీ అని చెప్పి దేర్ ఆర్ సమ్ టూల్స్ అనమాట. సో ఆ టూల్స్కి వాళ్ళకి ఎక్స్పోజర్ వచ్చింది అనుకోండి, డెఫినెట్లీ దే కెన్ గెట్ టు ద నెక్స్ట్ లెవెల్. సో అర్థమైంది మీకు. సో బేస్ నాలెడ్జ్, డొమైన్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఆల్రెడీ వాళ్ళకు ఉంటుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. మళ్ళీ నేను స్టార్ట్ ఏం చేయగలదు మీకు యాక్చువల్లీ. సో ఇప్పుడున్న దాని లేటెస్ట్ టెక్నాలజీకి ఇప్పుడు మీరు ఏ కంపెనీ తీసుకున్న బేసికల్లీ ఇంటర్నల్గా వాళ్ళకి ఒక L&D టీమ్ ఉంటుంది, బేసికల్ లెర్నింగ్ అండ్ దే ఇన్వెస్ట్ ఆన్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్. సో అలానే వాళ్ళు అక్కడ ట్రాన్స్ఫార్మ్ అయిపోవచ్చు. Or else there are multiple coaching centers across, training and consulting centers across, so they can choose their field of expertise and they can get trained and certified on that. Okay, sir, what about, I'm hearing some advances in AR and VR sector. ఆ విషయంలో పర్టికులర్గా
మీ దగ్గర నుంచి నేను వినాలనుకుంటున్నాను, ఈ మెటావర్స్ అనేది బాగా వినపడుతున్నటువంటి పేరు, ఎమర్జింగ్ టెక్నాలజీ అని చెప్పొచ్చా? దీని గురించి ఏమంటారు? వెరీ గుడ్ సార్, మీరు ఎట్లా తీసుకొచ్చారో ఈ క్వశ్చన్ కానీ సూపర్. ఎందుకంటే ఎస్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, విర్చువల్ రియాలిటీ నెక్స్ట్ వన్ ఇస్ ద బూమింగ్ సార్. ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక యాక్చువల్లీ ఏంటంటే వీఆర్ ఆల్రెడీ యూ హ్యావ్ సీన్ ఫిల్మ్స్ ఇన్ ద మ్యాట్రిక్స్. మీరు మ్యాట్రిక్స్ లాంటి ఫిల్మ్స్లో చూశారనుకుంటా సార్, హీరో ఒక వేరియబుల్ డివైస్ వేసుకుంటాడు, హీ కెన్ సీ విర్చువల్లీ ద వరల్డ్. సో మెటావర్స్, మెటా అంటే బియాండ్, వర్స్ అంటే యూనివర్స్ అనమాట, బియాండ్ ద యూనివర్స్. నెక్స్ట్ సో వెరీ లేమన్ గా చెప్పాలంటే ఇప్పుడు యూజింగ్ ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక మ్యాక్డొనాల్డ్స్ తీసుకుందాం. మ్యాక్డొనాల్డ్స్ ఏంటి, బేసికల్ దే సర్వ్ బర్గర్స్ అండ్ పిజ్జా ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు కన్సిడరింగ్ ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో మీరు అక్కడికి వెళ్ళి ఆ రెస్టారెంట్ లో కూర్చుని అందరితో తింటాం అనేది కొద్దిగా కష్టం. ఓకే, సో ఇలాంటి వాటికి ఏంటి తెలుసా మీకు, మెటావర్స్ అనేది ఒక విర్చువల్ 3D వరల్డ్ అనమాట. మీరు ఏఆర్ విఆర్ హ్యాండ్ సెట్ ఉంటుంది, హెడ్ సెట్ ఉంటుంది, అది జస్ట్ వేరియబుల్ హెడ్ సెట్. మీరు వేసుకుని ఆ యొక్క మ్యాక్డొనాల్డ్ క్రియేట్ చేసిన ఆ ఎన్విరాన్మెంట్ లోకి మీరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మీరు అక్కడ ఆర్డర్ చేసేస్తారు మీకు కావాల్సింది. అంటే అది ఎలా ఉండబోతుందంటే, ఇప్పుడు ఒక బర్గర్ తయారు చేయడానికి మీ లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమి ఇంగ్రీడియంట్స్ మీ లెవెల్ కావాలో ఆ లెవెల్లోనే మీరు అక్కడ ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు బేసికలీ ఇచ్చేసి యూ కెన్ పే ద బిల్ డైరెక్ట్లీ దేర్, బట్ ఫిజికలీ ద ఆర్డర్ విల్ కమ్ టు యువర్ హోమ్ డైరెక్ట్లీ. అదొకటి. సెకండ్ ఏంటంటే, ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ అక్రాస్ ఉన్నారు, జాగ్రఫీస్ బేసికల్లీ అందరు కలవాలంటే, సపోజ్ మీ ఫ్రెండ్స్ యుఎస్ లో ఎక్రాస్ ఉన్నారు, అందరు కలిసి భోజనం చేయడానికి బేసికలీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బట్ యూజింగ్ మెటావర్స్ మీరు అందరూ చూడగలవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ ఈట్ సమ్వేర్ ఇన్ వెరీ ఇటాలియన్ రెస్టారెంట్ ఎక్సెట్రా, ఇటలీ ఎక్కడ అనుకోండి, అందరూ ఒక విల్చర్ వరల్డ్ లో చూడగలవచ్చు. జస్ట్ ఓన్లీ థింగ్ ఇస్ దట్ యూ విల్ బి వేరింగ్ ఎ హెడ్సెట్. దిస్ ఈస్ ద ఫ్యూచర్ వరల్డ్ అని చెప్పి, దట్ ఈస్ ద ఫ్యూచర్ వరల్డ్. అక్కడే ఇప్పుడు మీరు చూస్తుంటే కొన్ని రియల్ ఎస్టేట్స్ అంతా ఆల్మోస్ట్ అక్కడ డెవలప్ అవుతుంది ఇప్పుడు బేసికల్లీ. ఓకే, సో గోయింగ్ ఫార్వర్డ్, వెరీ గుడ్ క్వశ్చన్ సార్. దట్ విల్ బి డెఫినెట్లీ రాకింగ్ థింగ్ గోయింగ్ ఫార్వర్డ్. So I would recommend everybody just who are just getting into the IT. So robotics ki minchindi అని చెప్పొచ్చా? Robotics minchindi అంటే సార్, robotics is again the different concept. అది AI కదా, అది బేసికల్లీ. కానీ ఇప్పుడు మ్యాన్ పవర్ కంటే బదులు ఆల్టర్నేటివ్ రోబోట్స్ ని కూడా యూస్ చేసినటువంటి. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఏంటంటే అక్కడికి వచ్చేసరికి మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసికల్లీ, రోబోట్స్ వీఆర్ యూజింగ్ ఆర్టిఫిషియల్. బట్ హియర్ ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ థింగ్. మనం ఏంటంటే కంప్లీట్ గా మీరు ఎక్కడ ఏం చేయట్లేదు, బట్ ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ సమ్ విర్చువల్ వరల్డ్ ఫర్ యూ. యు ఆర్ డూయింగ్ యువర్ థింగ్స్. అక్కడ మీకు ఎవరు ఏం చేయట్లేదు కదా, యువర్ ఓన్లీ ద మెయిన్ ప్రెసెన్స్. మీ ప్రెసెన్సే అక్కడ బేసికలీ. రోబోట్స్ ఆర్ డూయింగ్ నథింగ్. సో AI is the as hot as it, metaverse is the other side is as hot as it is in coming days. So ఇది జస్ట్ అన్నమాట. సో అలాగే ఇప్పుడు చాలా బ్రాండ్స్, మ్యాక్డొనాల్డ్ మీకు ఒకటి చెప్పాను, KFC కానివ్వండి, QSR పార్ట్ ఆఫ్ క్విక్ సర్వీస్ రెస్టారెంట్, నైకీ షూస్ ఉన్నాయి చూసారా, అది దే ఆర్ స్టార్టింగ్ అనమాట. సో ఫస్ట్ మాత్రం మ్యాక్డొనాల్డ్స్ ఒక 10 పేటెంట్స్ ఆల్మోస్ట్ పేటెంట్స్ చేసేసి 10 పేటెంట్స్. సో దే ఆర్ జస్ట్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ నౌ షార్ట్లీ. సార్ నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు మనకి, విశ్వనాథ్ గారు ఫ్రమ్ కర్నూల్. విశ్వనాథ్ గారు నమస్తే. నమస్తే సార్. సార్ నమస్తే సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారు. అయితే మీ క్వశ్చన్ చెప్పండి. సార్ ఉన్నారు ప్రతాప్ గారు, మళ్ళీ మనకి ఆన్సర్ ఇస్తారు, మీకు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. My name is Vishwanath sir. Actually, I am doing working as an IT recruiter, and currently we need to know the future of IT recruitment and ఏ కోర్సెస్ చేస్తే ఈ రిక్రూట్మెంట్ దాంట్లో గ్రోత్ పొందొచ్చు. సో సార్ మీరు చెప్పారు యూ ఆర్ వర్కింగ్ కరెంట్లీ యాజ్ IT recruiter, right? So next, so you want to know next what is the next level of that, right? So it's good that sir meeku already recruiting side very good experience undi. That is really good. We have some domain knowledge on that. Ippudu first thing endante మీరు ద IT recruiting is just again it's going to now after pandemic na మీకు తెలిసే ఉంటుంది basically now starting across the global companies they are opening the recruiting, they are just so you will have that is really good. Now next step if you want to advance into that na you should HR analytics అని చెప్పి ఉంది సార్, యాక్చువల్లీ recruiting analytics అని చెప్పి recruiting analytics or HR analytics basically మీరు ఈ సైడ్ పోతే చాలా బాగుంటుంది సార్. యాక్చువల్లీ ఇదే నెక్స్ట్ స్టెప్ అనమాట. అంటే ఏంటంటే వాట్ ఇట్ మీన్ టు సే ఇస్, ఒక క్యాండిడేట్ ని ఒక రిక్వైర్మెంట్ కి మీరు మ్యాప్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ విల్ ఒక రిక్వైర్మెంట్ గురించి ఒక 10 మంది క్యాండిడేట్స్ తో మీరు మాట్లాడతారు. ఇందులో ఏ క్యాండిడేట్ ఎగ్జాక్ట్లీ హీ మ్యాచెస్ ఫర్ ద రిక్వైర్మెంట్ ఆర్ ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ స్టెప్ అంటే ఎంత పర్సెంటేజ్ మ్యాచ్ అవుతారనేది క్లియర్గా చెప్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే అవుట్ ఆఫ్ దిస్ స్టాండర్డ్ లీస్ట్ గా ఎవడు మ్యాప్ అవుతారని చెప్తుంది మీకు.
సో ఇదేంటి సార్, ఇది అనాలిటిక్స్ అనమాట. యూ విల్ గెట్స్, మీరు కొన్ని మెట్రిక్స్ ద్వారా దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అవుట్ రైట్ ద కంపెనీస్. ఈ క్యాండిడేట్ మనకి ఇప్పుడు ఒక క్యాండిడేట్ వాడు 70% ఫిట్, ఒక క్యాండిడేట్ 90% ఫిట్, ఒక క్యాండిడేట్ 20% ఫిట్ యాజ్ పర్ ద జాబ్ డిస్క్రిప్షన్ అనుకోండి. యూ కెన్ ఎలిమినేట్ దెమ్ రైట్ డైరెక్ట్లీ. సో 70+80% క్యాండిడేట్స్ మీరు రిఫర్ చేయొచ్చు, విచ్ ఇస్ దెర్ ఇస్ అ హై ప్రాబిలిటీ ఫర్ క్లోజింగ్ దట్ క్యాండిడేట్. సో ఇలా అనాలిటిక్స్ ఇస్ ద నెక్స్ట్ షిఫ్ట్ సార్. సో మీరు హెచ్ఆర్ అనాలిటిక్స్లో ఒకసారి చూడండి, దట్ విల్ బి వెరీ గుడ్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు ఫర్ కాలింగ్. సో నెక్స్ట్ కాలర్ రెడీ ఉన్నారు, హరీష్ ఫ్రమ్ నిర్మల్. హరీష్ గారు నమస్తే. నమస్కారం సార్. నమస్తే సార్. ప్రతాప్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ అడగండి. సార్ ఐటీ గురించి క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా Yeah. సార్. సార్ అది నేను ఒక 10 years బ్యాక్ టెస్టింగ్ చేశాను సార్. ఓకే. సో ఇప్పుడు ఆ ఫీల్డ్ లో లేను, ఆ ఫీల్డ్ అది రియల్ ఎస్టేట్ అయింది. ఇప్పుడు ఏమైనా ఐటీ ఫీల్డ్ లో రావాలదలుచుకుంటే ఏమైనా రావచ్చా సార్? సార్ ఎలాంటి కోర్స్ చేయాలి రావచ్చు అంటే? ఓకే సార్. సో 10 years బ్యాక్ అంటే ఎప్పుడు ఏ ఇయర్ సార్? అరౌండ్ సమ్ లైక్ అంటే 2012 సార్ 2008 2009 లో. ఓకే సార్. ఓకే. సో ఏంటంటే సార్ చూడండి, మీకు ఏంటంటే 10 years గ్యాప్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ డికేడ్ బ్యాక్, డికేడ్ చెప్పాలంటే. సో ఈ 10 years లో 10 years లో చాలా షిఫ్ట్ అయిపోయింది టెక్నాలజీ, నో డౌట్ ఇన్ దట్. సో నేనేంటంటే సార్, మీరు 10 years బ్యాక్ ఇఫ్ ఐ ఆమ్ నాట్ రాంగ్, మీరు మాన్యువల్ టెస్టింగ్ మీద ఉంటారు బేసికల్లీ. మాన్యువల్ టెస్టింగ్ మీద, లేకపోతే యూజింగ్ సమ్ టూల్స్ లైక్ బేసికల్లీ ఏంటంటే ఆటోమేషన్ టెస్టింగ్ మీరు చేశారో లేదు నాకు తెలియదు, బట్ మోస్ట్లీ 2 టూల్స్ అట్లా చెప్పారు సార్ అప్పుడు ఆటోమేషన్ టెస్టింగ్ లో. మాన్యువల్ టెస్టింగ్ సార్. ఓకే. ఓకే, అదే సార్ వర్డ్ స్టార్ అని ఏదో చెప్పారు సార్. క్యూటీపీ అంటే క్యూటీపీ వర్డ్ స్టార్. ఓకే. సో అదే చెప్పారు. సో ఇప్పుడు నేనేమంటాను సార్, మీకు ఒక 10 years కొద్ది కష్టమే, బట్ మీరు బెనిఫిట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ 10 years టెస్టింగ్ లో ఉన్నారు కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే సార్, ఇప్పుడు సెలీనియం టెస్టింగ్ ఉంది, ఇప్పుడు చాలా డిమాండింగ్ ఉంది. ఓకే, సెలీనియం సార్, సెలీనియం ఆటోమేషన్ టెస్టింగ్ అన్నమాట. మాన్యువల్ టెస్టింగ్ చాలా మట్టుకు రెడ్యూస్ అయిపోతుంది ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు అంతా ఏ ఆటోమేషన్ వచ్చేసింది కాబట్టి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, మీరు ఆటోమేషన్ టెస్టింగ్ చూడండి విత్ సెలీనియం టెస్టింగ్ అంటారు. దానికి డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి, .NET ఫ్రేమ్ వర్క్ కానివ్వండి, డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి, అదొకటి. లేకపోతే RPA అని ఒకటి ఉంది, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అని చెప్పేసి. మీరు ఇదన్నా చూస్ చేసుకోండి, బట్ డెఫినెట్లీ సార్ దాంట్లో ప్రాజెక్ట్స్ కూడా చేయండి కంపల్సరీ, ఎందుకంటే మీకు చాలా గ్యాప్ ఉంది కాబట్టి. యూ హ్యావ్ టు షో ద ఓన్లీ థింగ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే డొమైన్ ఎక్స్పీరియన్స్ కొద్దిగా ఉంది. So for that you try to learn these tools and try to get some certification and also projects, so that you can showcase to the employer. All the best, sir. Thank you Harish garu for calling. So next caller ready unnaru sir, Pawan Kumar from Ballari nunchi call chestunnaru Karnataka. So Pawan Kumar garu namaste. నమస్తే సార్. నమస్తే అండి. ప్రతాప్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ అడగండి. సార్ నేను ఇప్పుడు ఆటోమేషన్ లో ఉన్నాను సార్. ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ అని యూస్ చేస్తున్నాము. యువర్ వాయిస్ ఇస్ బీయింగ్ కటింగ్. మీ వాయిస్ కట్ అవుతుంది పవన్ గారు, కొంచెం సిగ్నల్స్ ఉన్న ఏరియాకి వచ్చి మాట్లాడరా ప్లీజ్, సిన్సియర్ రిక్వెస్ట్. హలో. యా ప్లీజ్. సార్ అదే నేను ఆటోమేషన్ లో ఉన్నాను సార్. ఫ్రేమ్వర్క్ యూస్ చేసి. వెరీ సారీ సార్. పవన్ గారు, మీకు ఒక చిన్న సజెషన్ ఏంటంటే లైవ్ చాట్ లో యూ కెన్ ప్లీజ్ మీరు మెసేజ్ చేయండి, ఐ విల్ ట్రై టు గివ్ యూ ఆన్సర్ ఫ్రమ్ దాట్. సారీ ఫర్ దాట్. చాలా టెక్నికల్ ఇష్యూ వస్తుంది, సిగ్నల్స్ అస్సలు వినపడట్లేదు, మీ వాయిస్ కట్ అయిపోతుంది. సార్ వాట్ అబౌట్ ఈ హెచ్ఆర్ గురించి మీరు ఇందాక మాట్లాడారు, రిక్రూట్మెంట్ లాగా ఒక ఛాన్స్ ఉంటుందని. మనకు ఒక మెయిల్ దానికి అనుసంధానంగా ఉంది, సమ్ అటాచ్మెంట్ అనుకోండి, యాడ్ ఆన్ అనుకోండి. గుడ్ ఈవినింగ్ సార్, ఐఎమ్ గీతా ఫ్రమ్ Andhra Pradesh. I have completed PGDM and having 4 years of experience as a HR. But I want to become a software engineer. Is it possible? Recently I am learning about talented ETL tool courses, sir. Is it good for my career? And I have 4 years of gap since 2018. Please give me suggestion for my career, sir. And can I get work from jobs, work from home maybe permanently with this source? Yeah. So madam, so I was saying that you are into, మీరు ఆల్రెడీ హెచ్ఆర్లో ఉన్నారన్నారు, అండ్ యూ డిడ్ యువర్ PGDM into that. సో ETL టూల్ మీరు కొద్దిగా ఏంటంటే కోర్గా మూవ్ అవుతున్నారు, దట్ ఈస్ రియల్లీ గుడ్ ETL నుంచి. బట్ నేనేమంటా అంటే డైరెక్ట్గా విచ్ ఈస్ మోర్ డిమాండింగ్ ఇండస్ట్రీ, హెచ్ఆర్ అనలిటిక్స్ ప్రిఫర్ చేయండి మేడం. ఇఫ్ యూ కెన్ గెట్ త్రూ
try to do a course and certification in HR analytics, because HR analytics lone you can solve some multiple dozens of business problems there as per the today's industries or organizations need. సో నేనేమంటే వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ ఈజ్ రియలీ గుడ్, బట్ స్ట్రైట్ అవే యాజ్ పర్ టుడేస్ ఇండస్ట్రీ ద డిమాండ్ ఈజ్ మోర్ ఆఫ్ హెచ్ఆర్ అనలిటిక్స్ అనమాట. ఇందాక నేను చెప్పినట్టు చూసారా, అయితే రిసోర్సింగ్ దగ్గర కానివ్వండి, లైక్ యాట్రిషన్ కానివ్వండి, సో యూ కెన్ జస్ట్ డూ సమ్ అనాలిసిస్ ఆన్ దిస్ వెన్ యూ వర్క్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అవుట్, బికాస్ మీకు తెలుసు కదా ఒక క్యాండిడేట్ని, బికాస్ యూఆర్ ఆల్రెడీ ఇన్ ద ఫీల్డ్ ఇన్ ద లైన్, సో యూ నో రైట్. సో ఎన్ని రెజ్యూమ్స్ మీకు వస్తే, ఎంతమందిని అందులో షార్ట్ లిస్ట్ చేస్తే, అందులోంచి ఎంతమంది ఆఫర్స్ని యాక్సెప్ట్ చేస్తే, అందులో ఎంతమంది అగైన్ ఆన్ ద బోర్డ్ రావడానికి మీకు ఎంత టైం పడుతుంది. యూ హ్యావ్ మల్టిపుల్ సెగ్మెంట్స్ హియర్ వేర్ యూ విల్ టేక్, ఇట్స్ ఎ పెయిన్ రియల్లీ. సో to avoid that, all that, you need to have some metrics in place. If you can go through the HR analytics, right, so you can directly speak with numbers. Okay, so 90%, 95% ఈ candidate close here, he will definitely be with us, or else 50% this candidate may not join with us. So మీకు ఇలా మీరు ఆర్గనైజేషన్కి డెఫినెట్లీ యూ కెన్ హెల్ప్ అవుట్. ఆల్ ది బెస్ట్ అండి. రైట్ గీతా గారు, ఐ థింక్ యూ గాట్ యువర్ ఆన్సర్. మీరు చూస్తున్నారని నేను అనుకుంటూ మీ మెయిల్కి నేను ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేశాను. ఐ థింక్ ఐఎమ్ సక్సీడెడ్ ఇన్ దట్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు సార్, సంతోష్ ఫ్రమ్ హైదరాబాద్. సంతోష్ గారు నమస్తే. హలో హలో సంతోష్ గారు నమస్తే, మీ క్వశ్చన్ అడిగండి. సార్ యాక్చువల్లీ నేను లాస్ట్ 7 years నుంచి ఫీల్డ్ సర్వీస్ ఇంజనీర్ గా చేశాను సార్. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ గా ఐటీ సెక్టర్ లోకి వెళ్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏది చేస్తే బాగుంటుంది? వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్ అని అడగొచ్చా? సార్ బీటెక్ సార్, నేను బీటెక్ చేశాను, ట్రిపుల్ సార్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్. ఓకే సార్, దట్ ఈస్ హిస్ రెస్యూమ్. అది ఏది నేర్చుకుంటే బాగుంటుంది సార్ అని చెప్పి. ఓకే సార్, సో మీరు బీటెక్ ట్రిపుల్ ఈ చేశారు అండ్ ఫీల్డ్ ఇంజనీర్ గా చేశారన్నారు మీరు. సో బేసికల్ ఏంటంటే సార్, మీరు చెప్తుంది మీరు ఒక సైడ్ లో కోర్ పార్ట్ లో మీరు వర్క్ చేశారు. నౌ యూ వాంట్ టు కమ్ ఇన్ టు ద ఐటీ. సో ఇందాక నేను చెప్పినట్టే సార్, ఇఫ్ యూ వాంట్ టు కమ్ ఇన్ టు ద ఐటీ, డెఫినెట్లీ ఫండమెంటల్స్ దగ్గర చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో నేనేమంటా అంటే గో ఫర్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి సార్. తర్వాత ఒక డేటాబేస్, ఓకే, MySQL సర్వర్ కానివ్వండి, SQL కానివ్వండి, SQL కానివ్వండి, మీరు ఒక డేటాబేస్ కూడా కంపల్సరీగా నేర్చుకోండి. దెన్ ఊప్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి బేసికల్లీ. ఓకే, ఊప్స్ కాన్సెప్ట్స్ కూడా మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు పైథాన్, ఈ డేటాబేస్, ఇవన్నీ ఒక మిక్స్ అండ్ మ్యాచ్ లాగా ఒక దీని మీద మీరు నేర్చుకున్న తర్వాత చిన్న ప్రాజెక్ట్స్ కూడా కొన్ని చేయండి కొద్దిగా. సో డెఫినెట్గా మీరు ప్రాజెక్ట్స్ కూడా చేస్తే యూ కెన్ షోకేస్ టు ద ఎంప్లాయర్ బేసికల్లీ బేస్డ్. ఓకే, సో వాట్ యూ లెర్న్ అండ్ యువర్ ఎక్స్పర్టైజ్ ఆల్సో. సో అదొక స్టెప్. తర్వాత మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా, బికాజ్ మీరు ఆల్రెడీ 10 years ఇందులో చేశారు కాబట్టి డైరెక్ట్గా మీకు ఎంట్రీ కావటం కొద్దిగా కష్టము. వాట్ యూ నీడ్ టు డూ ఈజ్, ఇవంతా నేర్చుకున్న తర్వాత ఇంటర్న్షిప్స్ ఉంటాయి సార్. బేసికల్లీ ఇంటర్న్షిప్స్ ఉంటాయి అనమాట. కంపెనీస్ కొన్ని మిమ్మల్ని డైరెక్ట్గా అబ్జర్వ్ చేసే ముందు వాళ్ళు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ పెడతారు ఒక 3 months. దీనివల్ల ఏంటంటే మీకు కంపెనీకి ఒక కొలాబరేటివ్నెస్ పెరుగుతుంది అన్నమాట. వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు, యూ కెన్ నో అబౌట్ ద కంపెనీ, అసలు ఎలా ఉంటుంది, ఏంటి కల్చర్ ఎలా ఉంటుంది, టూల్స్ ఎలా ఉంటాయి, యూ కెన్ నో లాట్ అబౌట్ ద కంపెనీ. సో ఇలాంటి ఇంటర్న్షిప్స్కి మీరు అప్లై చేయండి, 2-3 ఇంటర్న్షిప్స్ కంప్లీట్ చేయండి. సో దానివల్ల ఏమైందంటే మీకు కొద్దిగా ఐటీ ఆ అట్మాస్ఫియర్ ఒకసారి మీకు వచ్చేస్తుంది బేసికల్ ఎలా ఉంటుందో. దెన్ గోయింగ్ ఫార్వర్డ్ ఇట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు క్లోజ్ ద బెటర్ ఆపర్చునిటీ. ఆల్ ద బెస్ట్ అండి. రైట్, థ్యాంక్ యూ సంతోష్ గారు ఫర్ కాలింగ్. సార్, ఎ స్మాల్ యాడ్ ఆన్ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్. ఇందాక పైథాన్ గురించి ఇట్ ఈస్ ఎ కోర్స్, వరల్డ్ మొత్తం కూడా యాక్సెప్ట్ చేసే కోర్స్ అని మీరు చెప్పడంతో లైవ్ చాట్లో మనకు ఒక క్వశ్చన్ వచ్చింది. జి కొండన్న గారు మనకి ఒక సజెషన్ అడిగారు, పైథాన్కు మంచి ఇన్స్టిట్యూషన్స్ ఇన్ హైదరాబాద్ ఏమున్నాయి అనేది ఆయన క్వశ్చన్. సార్ యాక్చువల్లీ ఏంటంటే ఇన్ హైదరాబాద్లో యూ హ్యావ్ మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్ అక్రాస్ ఇఫై. బట్ నేను చెప్పేది ఏంటంటే మీరు డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్స్లో ఎప్పుడు జాయిన్ కావద్దు. అంటే జస్ట్ నా సజెషన్స్ చెప్తాను, నా ఒపీనియన్ మీకు చెప్తాను. ఇట్లా ఐఎమ్ నాట్ అండర్మైనింగ్ ఎనీవన్. ఇన్స్టిట్యూట్స్ కంటే మీరు జాయిన్ కావాల్సింది ట్రైనింగ్ అండ్ కన్సల్టింగ్ అనమాట. ట్రైనింగ్ అండ్ కన్సల్టింగ్ ఉన్నవి జాయిన్ కావండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని చూసుకుంటే కనుక, ఇప్పుడు నాకు తెలిసినంతవరకు అప్గ్రేడ్ కానివ్వండి, 360 TMG అని కొన్ని ఒకటి ఇన్స్టిట్యూట్ ఉంది బేసికల్లీ. సో ఇట్లా ఒక 2-3 ఉన్నాయి ఆన్ ద లైన్లో. సో దెన్ స్కేలార్ ఒకటి ఉంది. సో చూడండి, ట్రైనింగ్ అండ్ కన్సల్టింగ్ అంటే ఏం చేస్తారంటే వాళ్ళు మీకు పైథాన్ మీద ఫుల్ ట్రైనింగ్ ఇస్తారు. సో కన్సల్టింగ్ అనేది వాళ్ళకి ఇంకో డివిజన్ ఉంటుంది, వేర్ దే విల్ బి డూయింగ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనమాట. సో మీరు ఆల్రెడీ ట్రైన్ అయ్యారు కదా, మిమ్మల్ని అక్కడ యూజ్ చేసుకోవచ్చు, మీకు ఆ ప్రాజెక్ట్స్ కూడా ఇచ్చి వాళ్ళు కొద్దిగా సపోర్ట్ చేస్తుంటారు అనమాట. సో ఏమవుతుంది, రియల్ టైమ్ ట్రైనింగ్ ప్రాజెక్ట్స్ కూడా మీరు చేయాలి. బేసికల్ రియల్ టైంలో చేస్తారు కాబట్టి యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ ఎక్స్పోజర్. డోంట్ డైరెక్ట్లీ జాయిన్ ఇన్ ఇన్స్టిట్యూట్స్. జస్ట్ చెక్ దట్ వేర్ దే ఆర్ డూయింగ్ ఎనీ ప్రాజెక్ట్స్ ఆన్ పైథాన్ and get into such kind of training and consulting firms.
ఆల్ ద బెస్ట్ అండి. ఎస్ సార్, మనకు కొన్ని పెండింగ్ మెయిల్స్ కూడా ఉన్నాయి, వాటికి ఆన్సర్స్ మీ ద్వారా వాళ్ళకి తెలియజేసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఐటీ ట్రెండ్స్ కొనసాగుతుంది. స్టే ట్యూన్డ్. सदर जमहूरिया रामनाथ कोविंद गुजरात के 2 रोज़ा दौरे पर हैं। उन्होंने सालसी और इत्तलाती टेक्नोलॉजी पर मुनक़दा कॉन्फ्रेंस में शिरकत की। कॉन्फ्रेंस से खिताब करते हुए चीफ जस्टिस ऑफ इंडिया जस्टिस एन.वी. रमन्ना ने कहा कि तनाज़ात की यकसुई में सालसी एक बेहतरीन रास्ता है। उन्होंने कहा कि सालिस के ज़रिए अदालतों में ज़ेर इल्तवा मुक़दमात का बोझ कम होगा। आसाम में कॉमनवेल्थ पार्लियामेंट्री एसोसिएशन मिड ईयर एग्जीक्यूटिव कमेटी का इजलास मुनक़िद हुआ। इस इजलास में लोकसभा स्पीकर ओम बिरला ने शिरकत की। उन्होंने अपने खिताब में कहा कि हिंदुस्तान जमहूरी इक़्तिदार का पाबंद है और हिंदुस्तानी सकाफती फ़लसफ़ा दुनिया को अपनी तरफ मुतवज्जह कर रहा है। सेहत अमा के डायरेक्टर श्रीनिवास राव ने बताया कि कल से 18 साल से ज़्यादा उम्र के तमाम अफराद को बूस्टर डोज दिया जाएगा। उन्होंने बताया कि मरकजी हुकूमत की हिदायत के मुताबिक इसके लिए तमाम तर इंतजामात मुकम्मल कर लिए गए हैं। उन्होंने बताया कि वैक्सीनेशन की वजह से ही ओमिक्रॉन वेरिएंट अपना असर नहीं दिखा सका। श्री रामनवमी के पेश नज़र हैदराबाद से भद्राचलम के लिए खुसूसी आरटीसी बसें चलाई जा रही हैं। अहदेदारों ने बताया कि भक्तों के लिए आज और कल रेगुलर सर्विस के अलावा 70 से ज़ायद खुसूसी बसें चलाई जाएंगी। MGBS के अलावा LB नगर और शहर के अहम मुकामात पर ये बसें दस्तयाब रहेंगी। हिंदुस्तानी दिफाई तहकीक इदारे की जानिब से तैयार करदा सॉलिड फील्ड डिक्टेट रामजेट बूस्टर मिसाइल टेक्नोलॉजी का तजुर्बा कामयाब रहा। DRDO ने बताया कि उड़ीसा के चांदीपुर में वाक़े इंटीग्रेटेड टेस्ट रेंज सेंटर से इसका कामयाब तजुर्बा किया गया। रियासत में अनकरीब मुलाजिमत पर तक़र्रात के ऐलान के पस मंज़र में तेलंगाना स्टेट पब्लिक सर्विस कमीशन ने वन टाइम रजिस्ट्रेशन एडिटर को आसान कर दिया है। ID भूल जाने, उस वक्त का फ़ोन नंबर दस्तियाब न होने पर भी राब्ता कायम करने पर इस मसले की यकसुई का तयक़ुन दिया गया है। महकमे तालीमात की जानिब से 10वीं जमात के इम्तिहानी फ़ीस की अदायगी के लिए एक और मौका फराहम किया गया है। 1000 रुपये देना के साथ 20 अप्रैल तक फ़ीस दाखिल की जा सकती है। 10वीं जमात के इम्तिहान में शिरकत के लिए फ़ीस दाखिल करने का यह क़तई मौका है। किसी भी हाल में आखिरी तारीख में तौसी नहीं की जाएगी। शदीद बहरान से दो चार श्रीलंका में अहम पेशरफ देखी जा रही है। ईंधन और अशिया ज़रूरिया की कीमतें आसमान को छू रही हैं, जिसकी वजह से आवाम को खाने के लिए मुनासिब खुराक तक दस्तियाब नहीं है। इस सूरत हाल में आवाम ने राजापक्से हुकूमत के खिलाफ शदीद नाराज़गी का इजहार किया है। इस सूरत हाल में बाद सियासी जमातों की जानिब से हुकूमत के खिलाफ तहरीक अदम एतमाद पेश करने की तैयारियाँ की जा रही हैं। मुल्क में कोरोना केसेस में बतदरीज कमी आ रही है। गुज़िश्ता कुछ दिनों के दौरान मुस्बित केसेस 1500 से भी कम दर्ज हो रहे हैं। गुज़िश्ता 24 घंटों के दौरान कोरोना के ताज़ा 1150 मुस्बित केसेस दर्ज हुए। मरकज़ी वज़ारत सेहत व ख़ानदानी बहबूद के मुताबिक इस दौरान 82 अमवात हुई और आलमी वबा से 1194 अफराद रूबे सेहत हुए। नामवर फिल्म अदाकार बालाया का आज सुबह इंतकाल हो गया। उन्होंने हैदराबाद के यूसुफगढ़ा में वाक़ अपनी क़यामगाह में आखिरी सांस ली। उनके इंतकाल पर फिल्म इंडस्ट्री से वाबस्ता शख्सियात ने गहरे रंज का इजहार किया है। వెల్కమ్ బ్యాక్ టు ఐటీ ట్రెండ్స్. సార్, యాజ్ ఐ సెడ్ బిఫోర్, సో మెయిల్స్ పెండింగ్ మెయిల్స్ దగ్గరికి వెళ్దాం. విజయ్ కృష్ణ గారు మెయిల్ చేశారు. Good afternoon, sir. I am Vijay. I have completed BSc MPC in 2020. I have zero knowledge of computer science yet. Now I am studying MCA first year. I want to settle in IT field. Is it possible for me? If so, what I need to focus on? Yeah, great. So you are already in the MCA first year and you have 2 more years to go. So the thing is that how the better way you are using your time is very very important. So you have maximum time to use. So ఒకటి ఏంటంటే MCA లో definitely you will get an overview of all the IT and computer engineering, software engineering, design analysis and algorithms. You will multiple spheres లో మీరు టచ్ అవుతారు. బట్ నేను ఏంటంటే ఎందుకంటే academics is academics, but reality is completely reality when you work. సో నేనేమంటా అంటే ఇందాక నేను చెప్పినట్టే again the same suggestion for you. Rather than jack of all hats, focus on one programming language predominantly. Whether you take it as Python, ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా Python ఉంది. సో ఇఫ్ యు ఆర్ Python కి వెళ్ళక ముందు if you want to be academics of stream ఉంటుంది గ్యారంటీగా, C Java.
సో జస్ట్ టేస్ట్ దట్ పైథాన్ మీద బాగా ఎక్స్పర్టైజ్ సంపాదించండి. దెన్ యూ విల్ హ్యావ్ స్కాలా, జూలియా, చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. సో అల్టిమేట్లీ ఏంటంటే బయటకు వచ్చేప్పుడు మీకు ఈ 3 yearsలో యూ షుడ్ కమ్అవుట్ లైక్ మీ రూట్స్ కాన్సెప్ట్స్ కానివ్వండి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానివ్వండి, డేటాబేసెస్ కానివ్వండి. ఫైనల్ ఇయర్లో మీరు ప్రాజెక్ట్ చేస్తారు కదా, ఆ ప్రాజెక్ట్స్ కూడా అరౌండ్ దిస్ ఏరియాస్ వేర్ యూ కెన్ సాల్వ్ ఎనీ బిజినెస్ ప్రాబ్లమ్ యూజింగ్ దిస్ టూల్స్ అండ్ టెక్నిక్స్ బేసికల్లీ. సో ఇలా చేసి డెఫినెట్లీ మీరు ఆఫ్టర్ దిస్ యూ కెన్ జస్ట్ గెట్ ఇన్ టు ఇంటర్న్షిప్. బికాస్ 3rd yearలో మీకు హ్యాపీగా మీరు దీంట్లో కనుక ఎక్స్పర్టైజ్ ఈ 3 years 2.5 yearsలో మీరు సంపాదించుంటే కనుక డెఫినెట్లీ 3rd year 2లో మీకు డెఫినెట్లీ యూ కెన్ జస్ట్ ఆప్ట్ ఫర్ ఇంటర్న్షిప్. రియల్ టైమ్గా కంపెనీస్ డెఫినెట్లీ వెల్కమ్ చేస్తారు మిమ్మల్ని. వెరీ గుడ్, యూ కెన్ జస్ట్ లెర్న్ ద టూల్స్ అండ్ టెక్నిక్స్ ఓవర్ దే, ద కల్చర్ ఓవర్ ద కంపెనీ. ఆల్ ద బెస్ట్. రైట్ సార్, ఒక చిన్న క్వశ్చన్ అడిగే ముందు మీరు కొంచెం మైక్ని ప్రేక్షకులకి మనం ఇబ్బంది పెట్టకుండా ఉండేటట్టుగా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరి, ఇందాకడ మనం ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఎమర్జింగ్ టెక్నాలజీస్ కంటే ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది ఒక భారతదేశ పౌరుడిగా మనకి ఎంప్లాయ్మెంట్ ఎమర్జింగ్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఇయర్ టు ఇయర్ చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ స్టడీస్ని కంప్లీట్ చేసి జాబ్ సెక్టర్లోకి అడుగు పెడుతున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది. రీసెంట్ అనాలిసిస్ ప్రకారం కూడా 21 to 23 years వాళ్ళే భారతదేశంలో చాలా ఎక్కువ మంది ఉన్నారంట యూత్లో. సో వీళ్ళందరికీ ఐటీలో అవకాశాలు, ఇస్ ఇట్ ఏ పాసిబుల్ టాస్క్? ఇది ఒక బిగ్ టాస్క్ అని చెప్పొచ్చా వరల్డ్కి? ఓకే సార్, టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ బేసికలీ సార్, ఇప్పుడు మీకు బీటెక్లో స్ట్రీమ్స్ చూసుకుంటే మీకు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఈసీఈ, ట్రిపుల్ఈ ఇవన్నీ బేసికలీ ఉన్నాయి, విచ్ ఆర్ నాన్ ఐటీ రిలేటెడ్ మోస్ట్లీ. ఐటీ కూడా ఉన్నాయి, ఐటీ సిఎస్సి కూడా ఉన్నాయి. ఓకే, సో ఐటీ సిఎస్సి కూడా ఉన్నాయి బేసికలీ. ఓకే, సో ఇక్కడ ఏంటి, ఈ స్టూడెంట్స్ బేసికలీ ఐటీ సిఎస్సిలో ఉన్న వాళ్ళు, ఐటీసీఎస్లో కూడా ఆల్రెడీ సమ్ millions ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ కమింగ్ అవుట్ సైడ్ ఎవ్రీ ఇయర్ వితౌట్ ఎనీ హెసిటేషన్. సో దానికి మిగతా నాన్ ఐటీ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే బేసికలీ దే ఆర్ ఎక్స్ట్రా యాడెడ్ కాంపిటీషన్ అనమాట వీళ్ళకి చెప్పాలంటే. నాన్ ఐటీ వాళ్ళు బేసికలీ వీళ్ళకి ఐటీ దానికి ఎక్స్ట్రా యాడెడ్ కాంపిటీషన్. సో నేనేమంటున్నానంటే అందులో సెకండ్ థింగ్ ఏంటంటే అకాడమిక్స్. ఈ 4 years కానివ్వండి, ఎంసీఏ 3 years కానివ్వండి, పోస్ట్ మొత్తం అంతా కంప్లీట్లీ అకాడమిక్స్ ఉంటుంది. అయితే అకాడమిక్స్కి రియల్ టైం మీరు వర్క్ చేసే గ్రౌండ్లో హిట్ అయ్యేటప్పుడు మీరు చేసే వర్క్ కంప్లీట్కి చాలా మటుకు ఇట్స్ నాట్ ఎన్ నాలెడ్జ్ గెయినింగ్, ప్రాక్టికల్గా మీరు గ్రౌండ్ హిట్ చేయాలి. దెన్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ తర్వాత తెలుసుకో మీకు దానికి ముందు చాలా షార్ట్ లిస్టింగ్లో అది పార్ట్ ఆఫ్ షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ చాలా టెక్నికల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి బేసికల్లీ, లాట్ ఆఫ్ స్టఫ్. ఇక్కడ ఏమవుతుంది తెలుసా మీకు, నాలెడ్జ్ గెయినింగ్ కాదు, ఇంప్లిమెంటేషన్ అయితే ఎవరైతే పర్ఫెక్ట్గా చేయగలుగుతారో డూయింగ్ సమ్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ ఇట్స్ ఏ గ్రీన్ కార్పెట్ సార్, సీరియస్ చెప్పాలి. బట్ సార్ నేను నాలెడ్జ్ గెయిన్ చేశాను సార్, ఐ స్కోర్ 80%, 90% ఇన్ సో అండ్ సో, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ టు దట్ ఈస్ నో వేర్ కన్సర్న్. ఓకే, సో 60% వచ్చిన వాళ్ళకు కూడా ఇఫ్ దే ఆర్ వెరీ గుడ్ ఎట్ దీస్ టూల్స్ అండ్ టెక్నిక్స్ అండ్ దే కెన్ షో ప్రాక్టికల్లీ, డెఫినెట్లీ దే ఆర్ ఇన్. బట్ గెటింగ్, సో అదే నేను చెప్తాను మీకు, academics okay, but see the market outside that academics. Market ఎలా ఉంది బయట basically. Try to get acquainted yourself with the organization, company culture కూడా basically. అక్కడ ఏందో ఆ ఫిట్ తో మీరు వర్క్ చేస్తే definitely it will be helpful for you. But it's a big task also, seriously మీరు అన్నట్టు. ఓకే, చాలా బిగ్ టాస్క్. కాకపోతే మన వాళ్ళు కంపారిటివ్లీ కాంపిటేటివ్ వరల్డ్ ఎంతవరకు విమడగలరు అనేది నాకు క్వశ్చన్. చాలా మంది ఇలా చెప్తుంటారు సార్, నేను ఆ కోర్సెస్ చేశాను సార్, అక్కడికి వెళ్ళి ఇది చేశాను. డూయింగ్ కోర్సెస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మీరు రెజ్యూమ్స్ పెట్టచ్చు, నేను అది చేశాను ఇది చేశాను. బట్ 2 questions ఎంప్లాయీస్ తెలుసా మీకు, టెక్నికల్ హెచ్ఆర్ లెవెల్లో, టెక్నికల్ హెచ్ఆర్లో basically employer will take less than 3 seconds basically to identify you whether you are fit for the job or not. ఆ 3 seconds లో అతనికి అంటే మీ రెజ్యూమ్ చూడడానికి ఫస్ట్ less than 3 seconds చాలు. మీరు అసలు అందులో ఇన్కల్కులేట్ ఉన్నారా లేదా అని చెప్పేసి మీతో ఆల్మోస్ట్ ఫస్ట్ 30 seconds లోనే you will know that what is you basically. సో అందుకే నేను అంటున్నాను, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ రైట్, academics is okay, definitely I support that, but you should also see what is happening in the industry. దీన్ని మీరు ట్విక్ చేసుకోగలగాలి. యా, ఫైన్. సో నెక్స్ట్, ఇందాక గీతా గారు మెసేజ్ చేశారు హెచ్ఆర్ అని, ఇప్పుడు గీతేష్ గారు మనకు మెయిల్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మై సెల్ఫ్ గీతేష్ కుమార్. ఐ కంప్లీటెడ్ మై స్టడీస్ ఆల్ ఇన్ బెంగళూరు. ఐ కంప్లీటెడ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ 2021
పాస్ అవుట్ అయిన ఇయర్ అది. సో ఈవెన్ ఐ అప్లైడ్ మెనీ జాబ్స్ బట్ మై రెస్యూమ్ నాట్ ఈవెన్ షార్ట్ లిస్టెడ్. I mentioned projects internship in which I done in CS. I don't know, sir, what is the problem. IT passed 6 months, so I'm still trying and doing some courses in Udemy anta. Okay, good madam. So he's sorry, Mr. గీతేష్ కుమార్. యా, సో ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు బేసికల్లీ, సో ఫస్ట్ థింగ్ గీతేష్ కుమార్, ఐడెంటిఫై యువర్ స్ట్రెంగ్స్. ఇప్పుడు ఏంటంటే మీరు మొత్తం మీ అకాడమిక్స్లో మీరు ప్రాజెక్ట్ చేసి ఉంటారు, ఒక 3-4 ప్రాజెక్ట్స్ చేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ హ్యావ్ రియల్ కమాండ్ విత్ ద టూల్స్ అండ్ టెక్నిక్స్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద ప్రాజెక్ట్? డూ యూ హ్యావ్ ఎక్స్పోజర్, కంప్లీట్ ఎక్స్పోజర్ ఆన్ ద ప్రాజెక్ట్ వాట్ యూ డిడ్? ఫస్ట్ థింగ్ అది క్లియర్. అంత ఆ లెవెల్ ఆఫ్ క్లారిటీలో మీరు ఎక్కడున్నారు బేసికల్లీ. అది ఇట్లా మీరు 4 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి ఉంటే ఆ 4 ప్రాజెక్ట్స్ రెజ్యూమ్స్లో పెట్టేసి బేసికల్లీ దెన్ బికాజ్ ఎందుకంటే అది ఓవర్ అయిపోతుంది ఈజీగా చెప్పాలంటే. యూ హ్యావ్ టు బి వెరీ, ఒకటేంటంటే వాట్ ఎవర్ ద డెసిగ్నేషన్ యూ ఆర్ అప్లయింగ్ ఫర్, బేసికలీ జస్ట్ గో త్రూ ద కంపెనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసేటప్పుడు కంపెనీ చూడండి అసలు ఏ కంపెనీ ఏంటి, దెన్ బేస్డ్ అపాన్ ద స్కిల్స్ యూ హ్యావ్ దాన్ని మీరు పర్ఫెక్ట్గా మ్యాప్ చేసి ప్రొడ్యూస్ చేయగలగాలి, రిప్రొడ్యూస్ చేయగలగాలి రెజ్యూమ్లో. ఇట్స్ నాట్ లైక్ దట్ యూ సెండ్ ఎ జనరిక్ రెజ్యూమే to all the companies, once generic resume, so that will definitely not work, sir. If you are doing that, don't do that. Second thing is that clarity of thought. If you are mentioning there are multiple projects that you are aware of, now my question is like, what is the level of clarity you have on what you are mentioning in the resume? So easy ga cheppestar. Third thing that you are saying that you are doing on Udemy, Unacademy, there are multiple things are there, no doubt in that. So you can do that, that's always a biggest asset. But implementation ko sarki మీ దగ్గర ఎలా ఉంది? Now the final and foremost, అది నేను ఫస్ట్ చెప్పాలి బట్ లాస్ట్ చెప్తున్నాను, రెజ్యూమే విచ్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. కీప్ ఇన్ మైండ్ దట్ ఎంప్లాయర్ విల్ టేక్ ఓన్లీ less than 3 seconds. డోంట్ క్లటర్ దట్ రెజ్యూమే కంప్లీట్లీ. అర్థమైందా? మీరు బీయింగ్ ఎ ఫ్రెషర్ రైట్, స్ట్రైట్ టు పాయింట్ ఉండాలి ఏమేమి మెన్షన్ చేస్తున్నారు. ఓకే, సో దాని గురించి ఏంటంటే యూ హ్యావ్, మీరు చూస్తే కనుక రెజ్యూమ్ వర్క్ షాప్స్ గూగుల్లోనే సెర్చ్ చేయండి, ఫ్రీ రెజ్యూమ్ వర్క్ షాప్స్ అని చెప్పి. యూ విల్ గెట్ మల్టిపుల్ ట్యూటోరియల్స్, సమ్ సెషన్స్. అది వినండి, అది వాళ్ళే కంప్లీట్గా మీకు క్లియర్గా చెప్తారు ఎలా రెజ్యూమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి. యూజ్ దట్, ఫాలో ఆల్ మై సజెషన్స్, వాట్ ఎవర్ ఐమ్ సేయింగ్ యూ, డెఫినెట్లీ యూ విల్ గెట్ ద హట్. ఆల్ థ్యాంక్ యూ సార్. మిస్టర్ గీతేష్ కుమార్, ఐ థింక్ యూ గాట్ యువర్ ఆన్సర్. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, లక్ష్మీనారాయణ ఫ్రమ్ వైజాగ్. నమస్తే లక్ష్మీనారాయణ గారు. సార్ వెరీ సారీ ఫర్ ద డిలే, చాలాసేపు వెయిట్ చేయించినట్టున్నాను. సో ప్రతాప్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ అడగండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నా మెకానికల్ ఇంజనీరింగ్, ఓకే, గవర్నమెంట్ జాబ్కి ట్రై చేశాను సార్, కానీ రాలేదు. నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఒక కోర్స్ నేర్చుకున్నాను. ఏదండి? అది SQL విత్ పవర్ BI సార్. ఓకే, అది ఎంతవరకు బాగుంటుందో చెప్పగలరా? ఓకే సార్. సో బేసికలీ మీరు మెకానికల్ ఇంజనీరింగ్ మీ బ్యాక్గ్రౌండ్, బట్ యూ ఆల్సో డిడ్ SQL విత్ పవర్ BI. సో పవర్ BI వచ్చేసి బేసికలీ డేటా విజువలైజేషన్ టూల్. ఓకే, సో SQL ఇస్ ఎ డేటాబేస్, నో డౌట్ ఇన్ దట్. అయితే ఏంటంటే ఇక్కడ చూసారా, మీరు చెప్పే దాంట్లో కొద్దిగా గ్యాప్ ఉంది ఇక్కడ చాలా, బికాజ్ యు ఆర్ ఫ్రమ్ నాన్ IT, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి, మీరు ఒక క్రిస్ప్ డేటా మేనేజ్మెంట్ ప్రాసెస్లో లాస్ట్ స్టెప్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ విజువలైజేషన్, దాని టూల్స్లో మీరు పవర్ BI విచ్ ఈస్ డెఫినెట్లీ ఇట్స్ మోస్ట్ డిమాండింగ్ టూల్. అయితే నేనేమంటున్నానంటే డెఫినెట్లీ మీరు SQL విత్ పవర్ BI అన్నారు కదా, దాని మీద కొన్ని ప్రాజెక్ట్స్ విజువలైజేషన్స్ కొన్ని క్రియేట్ చేయండి సార్. ఓపెన్ సోర్స్లో మీరు చాలా దొరుకుతాయి చూడండి, పవర్ BI విజువలైజేషన్స్. బేసికల్లీ మీరు యూస్ కేసెస్ కనుక సర్చ్ చేస్తే గూగుల్లో యూ విల్ గెట్ మల్టిపుల్ డేటా సెట్స్. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఆ యూజింగ్ దట్ పవర్ BI కొన్ని డేటా విజువలైజేషన్స్ క్రియేట్ చేసి, ఇప్పుడు పవర్ BI డెవలపర్స్కి పవర్ BI యాజ్ అ టూల్ చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో, నో డౌట్. డేటా విజువలైజేషన్స్ బేసికల్లీ. ఓకే, సో దానికి డిమాండ్ ఉంది. మీరు ఏంటంటే యూ జస్ట్ షో టు ద ఎంప్లాయర్ ఇలాంటి కొన్ని డేటా సెట్స్ తీసుకుని గూగుల్లోంచి, ఓపెన్ డేటా సెట్స్, క్రియేట్ దెమ్, విజువలైజ్ దెమ్, అనాలిసిస్ దెమ్, షో దట్ మీ పవర్ BIలోనే మీకు జస్ట్ క్రియేట్ చేసి మీ విజువలైజేషన్స్ ఆ లింక్స్ మీ రెజ్యూమ్లో కూడా షేర్ చేయండి. సో దట్ ఎంప్లాయ్ విల్ నో, ఓకే ఇతను మెకానికల్ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా డెఫినెట్లీ దిస్ గై హ్యాస్ వెరీ గుడ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆన్ పవర్ BI. డెఫినెట్లీ దట్ విల్ రియలీ హెల్ప్ యూ అవుట్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ లక్ష్మీనారాయణ గారు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్. సో నెక్స్ట్ మనకి కాలర్ రెడీగా ఉన్నారు, శ్రీ వర్ష గారు ఫ్రమ్ హైదరాబాద్. నమస్తే అండి వర్ష గారు. హలో,
నమస్తే అండి, మాట్లాడండి, మీ క్వశ్చన్ అడగండి. సార్ ఐఎమ్ శ్రీవత్స. ఎస్ శ్రీవర్ష గారు. సార్ ఇప్పుడు ప్రాజెక్ట్ గురించి కూడా అవును. సైబర్ సెక్యూరిటీ, నెట్వర్కింగ్ సెక్యూరిటీ మేము ఇంట్రెస్ట్ గా ఉన్నాం, కానీ జీరో ఎక్స్పీరియన్స్ పైన ఎవ్వరూ తీసుకోవట్లేదు. వీళ్ళు పూర్తిగా ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ వేరే వాళ్ళు ఎవరు తీసుకోవట్లేదు ఏరియాలో. కొంచెం అంటే ఇంటర్న్షిప్స్ ఇచ్చే వాళ్ళైనా, జీరో ఎక్స్పీరియన్స్ తీసుకునే వాళ్ళైనా సైబర్ సెక్యూరిటీ కానీ నెట్వర్కింగ్ సెక్యూరిటీ కానీ ఎవరైనా ఉన్నారా? వాలిడ్ క్వశ్చన్. డెఫినెట్లీ సార్. సో ఐ ట్రై టు ఆన్సర్ టు ద బెస్ట్. సో మీరు ఇప్పుడు అడిగింది ఏంటంటే సార్, యాక్చువల్లీ సైబర్ సెక్యూరిటీ కానీ నెట్వర్క్ సెక్యూరిటీ కానీ ఐ డిడ్ మై కోర్సెస్, ఐ హ్యావ్ ఎక్స్పోజర్. బట్ దానికి ఫ్రెషర్స్ కానివ్వండి, బేసికలీ ఇంటర్న్షిప్స్ కానీ ఏ కంపెనీస్ యాక్సెప్ట్ చేయట్లేదు అంటున్నారు కదా. సో మీరు ఏంటంటే సార్, బేసికలీ టు బి ఫ్రాంక్, నేను అంటే ఇందాక నేను చెప్పినట్టే సార్, కోర్స్ చేయటం అనేది కాదు ఇంపార్టెంట్, ఆర్ దాన్ని మనం ఎలా ప్రాజెక్ట్ చేస్తున్నాం మన రెజ్యూమ్లో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏం చేస్తారంటే చూడండి, మీ ఎక్స్పర్టైజ్ షో చేయాలి. డెఫినెట్లీ ఒక సైడ్ నుంచి మీరు చూసే ఉంటారు, మీకు బేసికల్లీ మీకేం కనబడట్లేదు. దేర్ ఆర్ కంపెనీస్, ఏ కంపెనీస్ మీకు విజిబిలిటీ లేవంటున్నారు మీరు. అప్పుడు మీరు ఏం చేయాలి, మీరు చూడండి కొన్ని కంపెనీస్ చాలా మటుకు హ్యాకథాన్స్ అంటారు బేసికల్లీ. సైబర్ సెక్యూరిటీ మీద చాలా హ్యాకథాన్స్ పెడుతుంటారు బేసికల్లీ. సో గూగుల్లో సెర్చ్ చేయండి, హ్యాకథాన్స్ ఆన్ సైబర్ సెక్యూరిటీ ద నెట్వర్కింగ్ అని చెప్పి గూగుల్ మీద సెర్చ్ చేస్తే ఇట్లా హ్యాకథాన్ అంటే సార్ ఒక కాంపిటీషన్ లెవెల్ అనమాట. సో ఏమైంది, డిఫరెంట్ కంపెనీస్ వరల్డ్ వైడ్ అందరూ పార్టిసిపేట్ చేస్తుంటారు హ్యాకథాన్స్లో. పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఐడియాస్, వాళ్ళ ఎక్స్పర్టైజ్ ఆ ఏరియాస్లో దాంట్లో బాగా ఎంగేజ్ అయ్యి డిస్కస్ చేస్తుంటారు అనమాట. అలాంటి హ్యాకథాన్స్లో మీరు కూడా పార్టిసిపేట్ అయ్యి బీ మోర్ ఎంగేజ్ దేర్. ఓకే, సో అక్కడ ఏమవుతుందంటే మీ విజిబిలిటీ పెడుతుంది, అదే విజిబిలిటీని మీ రెజ్యూమ్లో మీరు రిప్రొడ్యూస్ చేయాలి. I have participated in so and so and so. So which will, because currently this is a very hot topic అండి హ్యాకథాన్స్ అనేవి. ఓకే, సో చాలా మటుకు కంపెనీస్ కూడా ఇక్కడి నుంచి చాలా మందిని హైర్ చేసేస్తూ ఉంటాయి. సో ద మూమెంట్ అంటే నేనేమంటే బీ ఎంగేజ్డ్ అనమాట. యూజింగ్ లింక్డ్ఇన్ కూడా పవర్ఫుల్ టూల్. సో వన్ ఈజ్ హ్యాకథాన్, ద అదర్ ఈజ్ ద లింక్డ్ఇన్లో ఏం చేస్తారు, మీ పేజ్ని మీరు క్రియేట్ చేసేటప్పుడు చాలా ప్రొఫెషనల్గా యు ఆర్ సేయింగ్ దట్ యు ఆర్ ఫ్రమ్ సైబర్ సెక్యూరిటీ డొమైన్. సో మీరు చూడండి, కొంతమంది శాంపుల్స్ మీరు చూసుకోవచ్చు గూగుల్లో సర్చ్ చేస్తే, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ రెజ్యూమ్స్ అని. సో దాంతో కరెక్ట్గా చూసుకుని మీ ఏరియా ఆఫ్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని లింక్డ్ఇన్ ప్రొఫైల్ పర్ఫెక్ట్గా క్రియేట్ చేసి ఎవ్రీడే సైబర్ సెక్యూరిటీ మీద కొద్దిగా రీసెర్చ్ చేసి ఒక పోస్ట్ మీరు లింక్డ్ఇన్ మీద క్రియేట్ చేసి పోస్ట్ చేయండి. చేస్తూ #cyber security jobs అలా ట్యాగ్ చేస్తుండండి ఆ పోస్ట్లో. సో దట్ relevant industries will keep on observing your post. Definitely if you are worth of, they'll come back to you, sir. All the best. Thank you Srivarsha garu for calling. Hope I have answered to the best. Yes, and next మనం ఇందాక బళ్ళారి నుంచి పవన్ గారిని తీసుకున్నాం. డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూ, సిగ్నల్ బ్రేకేజ్, కాల్ కట్ చేయాల్సి వచ్చింది అండ్ వి గివ్ హిమ్ ఎ సజెషన్. హీ ఫాలోడ్. సో ఇప్పుడు మెయిల్ చేశారు. హాయ్ ప్రతాప్ సార్, I'm watching your live show about IT trends. Okay, I'm Pawan from Ballari, Karnataka. I'm currently working as an automation testing engineer. I mean ENGG. Worked on testing in KUMAR frameworks. So question is that, could you please let me know what other tools and techniques I need to learn from IT sector for my career growth అనేది. Okay, so he already mentioned that he is in automation testing. Yes. So you know it, na? So you are in the right field only, no doubt to worry. So tools and technologies, definitely it depends upon the companies they use, because there are in the market there are wide angle tools across. Okay, see that with respect to your industry, which are the best tools, best framework basically. So automation lo kuda multiple unnai actually. Now after that, so next నేను ఏం చేయాలి సార్ అంటే, why can't you also look at RPA, robotic process automation. So robotic process automation ఒకసారి చూడండి. This is basically the next level of that, whatever I am hearing basically, and there are very good amount of opportunities. So ఇప్పుడు అందులో బ్లూ ప్రిజమ్ కానివ్వండి చాలా ఉన్నాయి బేసికల్లీ. సో ఇలాంటి టూల్స్ ఉన్నాయి. సో ఐ థింక్ యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దట్ RPA, blue prism part, the tools, and learn that tools. Try to do some automation, any recurring task which require human intervention in your organization, any processes where you can see that where you can automate any of those processes using after learning this RPA and so that will definitely help you out, and all the best, sir. Right, thanks for messaging Pawanji. I think I helped you to give you some answer through Pratap ji. So next, communication skills.
ఐటీ సెక్టార్ మీరు ఇందాక అన్నట్లుగా రీజనింగ్, అర్థమెటికల్ అండ్ రీజనింగ్ అండ్ అలాగే కొన్ని స్టెప్స్ ఉంటాయి, మనకి లాంగ్వేజ్ కూడా రావాల్సి ఉంటుంది ఇంగ్లీష్. సో అవి మేజర్ ఇంపాక్ట్ చూపిస్తాయి సెలక్షన్లో అని అన్నారు. సో బియాండ్ దిస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతవరకు ఉపకరిస్తాయని చెప్పొచ్చు? ఒక సింపుల్గా దీనికి ఆన్సర్ చెప్పాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ సింపుల్ లైక్ ఎ బ్లడ్ టు యువర్ బాడీ. ఓకే, ఎందుకంటే when you are entering in any organization, you always keep in mind, mostly these are startups అయినా కానివ్వండి or else startups to large MNCs ఏదైనా కానివ్వండి, you are working with a diversified teams spread across. So basically you don't know the language is the barrier is the language barrier is what you are going to communicate then. Yes. So నేను అదే చెప్తాను basically. So మనకు language barrier basically English, basically primarily is English basically. So all over the world you see మన మదర్ టంగ్ ఎంటీఐ అంటారు బేసికలీ. మన వేలో మనం వాళ్ళకి వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు కన్వే ఇఫ్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దెన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రిక్రూటింగ్ యూ బేసికలీ. నేనేం చెప్తానో నీకు అర్థం కాలేదు, నువ్వేం చెప్తానో నాకు అర్థం కాలేదు, దెన్ వాట్ విల్ హ్యాపెన్, ద హోల్ టాస్క్ విల్ గో అవుట్ ఆఫ్. సో దట్స్ ద రీజన్. సో ఇది ఏంటంటే సార్, ఇట్ షుడ్ బి cultivated amount basically inbuilt time to time spend some researching some reading some articles, newspapers, English newspaper. What I recommend is the Hindu newspapers. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే చాలా పెద్ద భూతంలా చూస్తారు అందరూ. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ టు ట్రై టు అండర్స్టాండ్ అండ్ యు ఆర్ క్యాపబుల్ టు గివ్ ద ఆన్సర్, పర్టికులర్ ఆన్సర్ వాట్ యు ఆర్ థింకింగ్ ఇన్ యువర్ మదర్ టంగ్. అంతే, మీరు ఏదైతే మీరు అనుకుంటున్నారో చెప్పాలనుకున్నది అది ఎదుటి వారికి అర్థమయ్యేలా వాళ్ళ భాషలో లేదా అందరి భాష అయినటువంటి ఇంగ్లీష్ లో చెప్పగలిగేదే కమ్యూనికేషన్ స్కిల్స్, అంతే, నథింగ్ ఎల్స్. అది ఎట్లా ఎప్పుడు చెప్పగలుగుతాం మనం? బేసికలీ యూ షుడ్ హ్యావ్ ఎ కమాండ్ అండ్ యూ షుడ్ హ్యావ్ ప్రాక్టీస్ ఈవెన్ ఏ లెవెల్, బికాస్ USA. సారీ ఫర్ ద ఇంటరప్షన్ సార్, వీఆర్ హ్యావింగ్ ఎ కాల్. యా, సో మధుకర్ గారు ఫ్రమ్ వరంగల్ హీ ఈస్ కాలింగ్. సో మధుకర్ గారు నమస్తే. నమస్కారం అండి. యా చెప్పండి, మీ క్వశ్చన్ చెప్పండి. సార్ నేను రీసెంట్ గా విప్రోలో జాయిన్ అయినా సార్. ఓకే, అంటే ఆఫర్ లెటర్ వచ్చింది, కాకపోతే నేను సివిల్. ఓకే, యాక్చువల్ గా నన్ను ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడగలేదండి లాంగ్వేజెస్ మీద, కాకపోతే ఆఫర్ లెటర్ వచ్చింది ప్రాజెక్ట్ ఇంజనీర్. యు ఆర్ లక్కీ పర్సన్ దెన్. యా ఎస్ సార్, బట్ అందులో నేను సర్వైవ్ అవ్వాలి కదా, వాళ్ళు ఏమన్నా కోర్సెస్ ఏమైనా నేర్పిస్తారా, ఎట్లుంటది నా డౌట్, క్వశ్చన్ కూడా. సో విప్రో లాంటి బేసికలీ ఇందాక చెప్పినట్టు విప్రో లాంటి కంపెనీస్ లో నాట్ టు వరీ, దే హ్యావ్ ఎ సపరేట్ L&D టీమ్. డెఫినెట్లీ మీకు ఆన్ జాబ్ ట్రైనింగ్ అంటారు అనమాట, OJT అంటారు, ఆన్ జాబ్ ట్రైనింగ్ అని చెప్పి. సో డెఫినెట్లీ మీరు మిమ్మల్ని ఏ ప్రాజెక్ట్ లో వేశారో యాజ్ పర్ దట్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఏవైతే టూల్స్ అండ్ టెక్నిక్స్ కావాలో డెఫినెట్లీ దే విల్ ట్రైన్ యూ. బట్ యాజ్ ఏ employee there, you should have a out of curiosity, because it's a very big company, right? So there are multiple projects across. So నేనేంటంటే అవుట్ ఆఫ్ యువర్ క్యూరియాసిటీ ట్రై టు నో దట్, మీరు తెలుసుకోండి, మీరు కూడా తెలుసుకోవాలి ఏమేమి టెక్నాలజీస్ ఏం టూల్స్ ఉంటాయని. సో అది మీరు కూడా గూగుల్ ఇది యూనివర్సల్ లైబ్రరీ కదా, వాళ్ళు నేర్పించే దానికంటే ముందు మీరు కూడా నేర్చుకోవాలనుకోండి, మీకు కొద్దిగా ఐడియా వచ్చేస్తుంది కదా బిఫోరే. సో కొంచెం అప్డేటెడ్ గా ఉండాలి, కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. yes absolutely. So definitely no need to worry, all the best అండి. రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్ జీ. యా సార్, నెక్స్ట్ మనం మెయిల్కి వెళ్దాం. గుడ్ ఈవినింగ్ సార్, రీసెంట్లీ ఐ కంప్లీటెడ్ మై MBA. Mahesh is messaging. I'm from non-IT, so I want to continue in IT sector. I need to know the trending IT course which is mostly trending in IT sector, please sir. So what is his background is? He's from non-IT. That's what he mentioned. Okay, so non-IT means basically MBA. He recently completed his MBA. Okay, then if you are recently completed your MBA, boss, then ultimately see there are two things basically again. So you can go for, because as per today's organization requirement basically వాళ్ళకి టెక్నో ఫంక్షనల్ కావాలి. సో మీరేం చేస్తారు, you already have a one management this one degree. Now what you need to do is you can go for some analytics course. So ultimately data science course కూడా మీరు వెళ్ళొచ్చు basically, because that is vastly required and full evergreen field as of now, no doubt. So data science కన్నా వెళ్ళండి మీరు. అయితే మీకు అందులో ఇప్పుడు మీకు మీ స్పెషలైజేషన్ MBA చేశారు కానీ అందులో స్పెషలైజేషన్ కూడా నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ స్పెషలైజేషన్ కనుక HR అనుకోండి, డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ HR అనలిటిక్స్. డెఫినెట్లీ ఇప్పుడు మీకు కనుక ఫైనాన్స్ అనుకోండి, ఫైనాన్స్ అనలిటిక్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ అనలిటిక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ BFSAలో ఉంటే ఇన్వెస్ట్ బ్యాంకింగ్, ఇవన్నీ కూడా అనలిటిక్స్ బేసికలీ మోర్ డిమాండింగ్ అనమాట ఇప్పుడు ఇవి. సో అనలిటిక్స్ వన్ సైడ్ అండి. ఇఫ్ యూ ఆర్ ఇంటూ మార్కెటింగ్, సేల్స్ అండ్ ఎక్సెట్రా, immediately without any hesitation go for digital marketing. Okay, all the best. So I think you got your answer.
సార్ నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. సో కృష్ణ గారు కాల్ చేస్తున్నారు మనకి బెంగళూరు నుంచి. కృష్ణ గారు నమస్తే. మీరే చెప్పాలి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి, సార్ చెప్తారు ఆన్సర్. ఓకే, సర్వీస్ నౌ ఎలా ఉంటుంది? సారీ, కమ్ అగైన్, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఫ్రెషర్స్ కి సర్వీస్ నౌ ఎలా ఉంటుంది? ఫ్రెషర్స్ కి సర్వీస్ నౌ ఓకే, యా ఓకే, ఫీచర్ ఎలా ఉంటుంది, ట్రైనింగ్స్ అది ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? ఓకే సార్, ఇప్పుడు మీరు ఆల్రెడీ సర్వీస్ నో మీరు చేస్తున్నారు సార్ యాక్చువల్లీ లైక్? లేదు, ఎంసీఏ చేస్తా ఉన్నాను. ఓకే ఓకే, సో యాక్చువల్లీ అయిన తర్వాత సర్వీస్ నౌ. ఓకే సార్, సో సర్వీస్ నౌ సార్ బేసికల్లీ ఏంటంటే చూడండి, సర్వీస్ నౌ ఇస్ లైక్ కైండ్ ఆఫ్ ఏ టూల్ బేసికల్లీ. ఓకే, వన్ సెట్ ఆఫ్ టూల్. ఓకే, సో నేనేంటంటే నేను విన్నది చెప్తున్నాను యాక్చువల్లీ. డెఫినెట్లీ దేర్ ఆర్ వాట్ ఎవర్ ఐ హర్డ్ అబోవ్ యావరేజ్ ప్లస్ కంపెనీస్ డెఫినెట్లీ దే ఆర్ యూజింగ్ సర్వీస్ నౌ. ఓకే, సో డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ నీడ్ ఫర్ దట్. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మీరు చూస్ చేసుకుంది కూడా ఒక కొద్దిగా ఇప్పుడు నేను చెప్తున్న ఇది కాకుండా కొద్దిగా యూనిక్గా ఉంది. ద టూల్ వైజ్ ఐఎమ్ టెలింగ్ యూ బేసికలీ. సో డెఫినెట్లీ అవుట్ ఆఫ్ 100 you will be one who can they can pick up immediately. Okay, so definitely that will be helpful for you sir. You can please go ahead. All the best. థ్యాంక్ యూ కృష్ణ గారు ఫర్ కాలింగ్. సార్ నెక్స్ట్ మెయిల్కి వెళ్ళిపోదాం. సుమా గారు మెయిల్ చేశారు. హలో ప్రతాప్ సార్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఐఎమ్ సుమా ఫ్రమ్ బెంగళూరు. ఐ కంప్లీటెడ్ BCA in the year 2018. Since I am trying to get in a QA as a manual tester, till now I am searching for job in QA. Can you please help me with your advice how to get into the IT? Okay, so what I would recommend you is basically considering the automation in the industry basically. So you are still searching for manual QA. You are doing whatever I am seeing here is you are more into manual QA. What I would recommend is just look after some automation part. Do study automation tools, automation testing tools, or else you can also pick up RPA, robotic process automation. ఇది కూడా మీరు కొద్దిగా ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, సో ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు బాగా ఎక్స్ప్లోర్ చేసి దాని మీద కొన్ని యూస్ కేసెస్ కానీ దానికి చిన్న ప్రాజెక్ట్స్ కానీ మీరు చేసుకోగలిగితే which you can again showcase in your resume, that will be definitely help you out. But manual testing ki కొద్దిగా అయిపోయింది. ఇట్స్ ఆల్మోస్ట్ 30-40% ఉంది మార్కెట్. అదర్ థింగ్ ఈస్ ద మోస్ట్ ఫోకస్డ్ ఆన్ ఆటోమేషన్ అండి. సో ఐ వుడ్ రికమెండ్ యూజ్ ప్లీజ్ గో టు ద ఆటోమేషన్ టూల్, లెర్న్ సమ్ టూల్ ఇదర్ బై యూడెమీ, యూనిఅకాడమీ, చాలా ఉన్నాయి బేసికల్లీ మీరు అక్కడ నేర్చుకోవచ్చు. సో అగైన్ రిప్రొడ్యూస్ ద సేమ్ ఇదర్ ఆటోమేషన్ టూల్స్ ఆర్ ఎల్స్ RPA. Either one of them will definitely help you out. All the best అండి. Thank you Sumagara, I think you got your answer sir. It's time for quick answers. So next mail ready చేస్తున్నాను because we are running out of time. It's already 57. So Nagareddy Anchuri gar mail చేశారు. I'm currently working on Windows Server and VMware technology for a leading IT company. Can you please suggest me which technology should I take to grow in my career, like cloud technologies like AWS and Azure? Absolutely, you can go with AWS because it has a maximum market share. So you can go with Amazon Web Services. All the best. Okay. Yeah. So Nagareddy garu, I think you got your answer. So AWS, without any second thought, you can go. All the best for your future. So next, Lakshmi Narayana Kanakala mail chesaru manaki. Sir, every company asking experience, even though inda manaki na call chesina. So even though I had so much gap after my graduation, we can kept any fake experiences after learning course in Power BI with SQL. So how many years fake experience can we kept? No. Please sir, I strictly recommend don't do such kind of things sir. Immediately you will pulled out. ఎందుకంటే ఈ టూల్స్ ఈజీగా మీకు కెరీర్ మొత్తం బర్న్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో rather than that sir, పవర్ బిఐని మీరు ఇన్ డెప్త్ గా just go through the tool. As I told you, right, solve some use cases and show that, just mention that in your resume, show to the employer that I am capable of doing this, so that the employee will know that you are really working on it. Okay, all the best అండి. రైట్. సో పవన్ గారు ఆల్రెడీ మెయిల్ ద్వారా థ్యాంక్స్ చెప్పారు. సో ఫ్రమ్ బళ్ళారి. సో హీ ఈస్ అ పర్సన్ హూ సెడ్ థ్యాంక్స్ త్రూ మెయిల్. సార్ వాట్ అబౌట్, సో ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. సో ఫ్యూచర్ ఇండియాలో ఐటీ సెక్టార్ రోల్ చాలా పెద్దగా కనబడుతోంది. సో డస్ వీ ఏబుల్ టు కంపీట్ విత్ దట్, డస్ వీ సస్టైన్ ఇన్ దట్ ఐటీ సెక్టార్ అంటే ఏమంటారు? Definitely sir, see basically ఇప్పుడు కరెంట్ ట్రెండ్ కన్సిడర్ చేస్తుంటే definitely we can sustain, because what I am seeing now the colleges etc institutions across ఏం చేస్తారంటే
they are focusing on academic as well as also on how the industry is moving. So college lone institutions lone candidates ki students ki kodiga rendu blended knowledge వచ్చేస్తుంది. The only thing what they require అక్కడితో ఆగిపోకుండా అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్టెప్కి వెళ్ళి ఎవరైతే బాగా R&D చేసి he has దాన్ని రిప్రొడ్యూస్ చేయగలడు ప్రాపర్లీ, డెఫినెట్లీ he will be a very good in the IT market, very well fit for the IT market. ఓకే, సో ఇండియాకైతే ఎటువంటి డోకా లేదు ఐటీ సెక్టార్లో. సో ఎవరు కూడా ఆందోళన చెందవద్దు, కొంచెం తెలివిగా ఆలోచించి మీ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకున్నది ఏదైతే ఉంటుందో అది డిస్ప్లే చేయగలిగితే, మీరు ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఎక్సలెంట్గా యూ విల్ గెట్ ఎ స్ట్రాంగ్ జాబ్, ఫ్యూచర్కి డోకా లేకుండా ఉండేటువంటి జాబ్ ఉంటుంది. సో ఎవ్రీ డే ఈజ్ ఏ వర్కింగ్ డే, ఎవ్రీ డే ఈజ్ ఏ లెర్నింగ్ డే అంటూ ముందుకు వెళ్ళిపోండి. మీరు కూడా ఇప్పుడు ప్రతాప్ మల్లాది గారి లాగా మీరు కూడా మేబీ నేను మిమ్మల్ని కూడా ఇక్కడ కూర్చోబెట్టి నలుగురికి ఆన్సర్స్ చెప్పించవచ్చు మీ ద్వారా. సో వెరీ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వ్యూవర్. సో థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ విత్ అస్. సో ఇంత వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చి చాలామంది ప్రశ్నల్ని నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ఐటీ ట్రెండ్స్. మరో ఐటీ ట్రెండ్స్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు డిడి యాదగిరి. నమస్తే.